బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అన్నాబావు సాటే అని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష కొనియాడారు. సాటే 106వ జయంతి సందర్భంగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని అన్నాబావు సాటే చౌక్లో పాటుగా ఖానాపూర్ కాలనీ అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. అన్నాబావు సాటే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్నాబావు సాటే రచనలు సందేశాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, మానవతా విలువల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. నేటి యువత విద్యార్థుల అన్నాబావు సాటే జీవిత చరిత్రను చదవడంతో పాటు ఆయన రచనలను అధ్యయనం చేసి ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలన్నారు. మాంగ్ సమాజ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తరపున సహకరిస్తామని ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మా సంతోషరావు అన్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసారెడ్డి దృష్టికి మాంగ్ కులస్తుల సమస్యలు చేరవేసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈరోజు అన్నాబావు సాటే గారి జయంతి సందర్భంగా 106 జయంతి సందర్భంగా ఈరోజు అన్నాబావు సాటే గారికి ఘన నివాళులు అర్పించడం మాకు కూడా చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే సమాజంలో చైతన్యం తీసుకురావడానికి అంటే బడుగు బలహీన వర్గాల తరపున పోరాడడానికి తన కలంతో పోరాడిన గొప్ప నాయకుడు అన్నాబావు సాటే గారి. అలాంటి వారి అడుగుజాడల్లో మనం కూడా నడవాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే మంచి ఆలోచనతో ఆయన వేసిన అడుగు ప్రతి ఒక్కరం మేము అందరం ఆయన యొక్క ఏదైతే ఆయన చెప్పారో మాకు నేర్పారో ప్రతి ఒక్కటి మేము పాటిస్తూనే ఇందాక అన్నగారు ఏదైతే చెప్పారో అధికారికంగా ఇంకా ప్రకటించలేదని తప్పకుండా అన్న ఇప్పుడు ఈ మీడియా సమక్షం ద్వారా తెలియజేస్తున్నాను. మా గౌరవ ఇన్ఛార్జ్ అయినటువంటి జూపిలి సార్కి కావచ్చు, లేదా కావాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారి అన్న దగ్గర కూడా మేము తీసుకెళ్లే ప్రయత్నం తప్పకుండా చేస్తామన్నా. ఇంకా మీరు ఏదైతే మీ యొక్క డిమాండ్స్ అన్నారో తప్పకుండా నెరవేర్చే దిశలో నేను ముందంజలో ఉంటానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు వీరు ప్రభుత్వ పరంగా నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని అని చెప్పినప్పుడు తప్పకుండా నేను కూడా కంది శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా అని వీరికి మాట ఇవ్వడం, ఇప్పుడే మరి వారి అధ్యక్షులు చెప్పడం జరిగింది. కంది శ్రీనివాసరెడ్డి గారు లెటర్ యాడ్ ద్వారా, అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వేణుమ బొజ్జు పటేల్ గారి లెటర్ యాడ్ ద్వారా ఈరోజు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మరి ఉత్తర్వులు కూడా త్వరలో ఈ 30 తారీఖు లోపలనే రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ కులస్తుల తరపున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఎప్పుడు మీకు అండగా ఉంటామని, మీ సమస్యలపై ఎప్పుడు స్పందిస్తుంటామని